హుజూర్నగర్ పట్టణంలో 2వ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోతి సంపత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ముఖ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ 25వ వార్డు ప్రజలు చూపిన ఆదరణతో నేను ఆల్రెడీ గెలిచాను, కాకుంటే నాకు అత్యధికంగా మెజార్టీ కోసం నేను ప్రయత్నిస్తున్నానని మీడియా ముఖంగా తెలియజేశారు. బ్యాలెట్ పేపర్ మార్కెట్ యార్డ్ ఎదురుకున్నా మహాశయులందరికీ నమస్కారం అండి. మన 25 వార్డులో హుజూర్నగర్లో 4వ నెంబర్ మన సంపతన్న పోటీ చేస్తున్నాడు మున్సిపల్ ఎలక్షన్స్లో. మీరు సంపతన్నకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నా. అయితే మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, మన ఉత్తమన్న చేస్తున్న పనులు. ఇప్పుడు అవన్నీ మీరు గుర్తుంచుకొని సన్నబియ్య పథకం అనేది, తర్వాత మహిళ ఉచిత బస్సు, తర్వాత మన హుజూర్నగర్లో రోడ్డు, రింగ్ రోడ్డు, ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అయినా మన ఉత్తమన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనది ఎంత అభివృద్ధి చెందిందనేది మీకు అందరికీ తెలుసు. మన హుజూర్నగర్ అంతకుముందు ఎట్లుంటే 10 సంవత్సరాలు ఉత్తమన్న వచ్చిన తర్వాత ఎట్లుంది, తర్వాత మన సంపతన్న కూడా ఈ వార్డులో మీకు అందరికీ ఒక అన్నలాగా ఉండి నేను ప్రతిసారి చూస్తుంటా, మంచిగా చేస్తుంటాడు. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన సంపతన్నకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీ అందరికీ మనసారి మీరు అందరినీ కోరుకుంటున్నాను. రానున్న 4 రోజుల్లో 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో నా యొక్క గుర్తు హస్తం గుర్తు సీరియల్ నెంబర్ 4పై అత్యధిక ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మన 25వ వార్డులో గెలుపు ఇప్పటికీ ఖాయమైంది. మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినట్లయితే గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు, గుడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, బడి కావచ్చు, మౌలిక వసతులు అన్నీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం. ఇనానమస్ కౌన్సిలర్ సులువ చంద్రశేఖర్ నాగలక్ష్మి గారు చెప్పిన విధంగా మన ఇక్కడ బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. మేము ఖచ్చితంగా మా అందరికి కూడా ఏదన్నా శుభకార్యాలు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా నాకు తెలియపరచగానే నేను గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు దానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో అనేక గుంటలు ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు వెళ్తుంటే కూడా ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి నీటి సమస్య ఎక్కువ ఉంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు వృధాగా పోతుంది, కొన్ని ప్రాంతాల్లో నీరు అసలు రావడం లేదు. వాటి సమస్యలు కూడా నా దృష్టిలో ఉన్నాయి. గెలిచిన 15 రోజులలోనే నేను వీరికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలలో నీటి సమస్యను వెంటనే తీర్చి తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొత్తం ఎక్కడ కూడా మట్టి రోడ్లు, పగిలిపోయిన రోడ్లు లేకుండా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇస్తాను.